ఈ రోజు నేను రుద్వేదికి హెల్దీగా ఫుడ్ ఏం పెడుతున్నానని చెప్తున్నాను. యాపిల్. ఏ ఫర్ యాపిల్. ఓకే ఓకే ఓకే. బాల్ అనుకొని ఒక్కొక్కసారి విసిరేస్తాడు. సో ఈ పాన్ కేక్ ఎలా చేయాలని సీరియస్లీ చాలా బాగుంటుంది. వాటితో పాటు నేను తినేస్తుంటాను ఈ పాన్ కేక్ ని. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఎందుకంటే వాళ్ళకి యాపిల్ చేతులు ఇచ్చామని అనుకోండి, హాఫ్ తింటాడు, హాఫ్ ఎక్కడో విసిరేస్తాడు. డాన్స్ చేద్దామా? షేకింగ్ పుష్పవతి. రుద్వేద్ షేకింగ్ పుష్పవతి. ఫిష్ లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి జై ధనుష్. హలో అంట. ఈసారి నేను అనే సిగ్నేచర్ రుద్వేద్తో చేపించాను. అదిగో దాదా. సో ఈరోజు ఏంటి, రుద్వేద్తో పాటు వెల్కమ్ బ్యాక్ చెప్పాను అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ వీడియో వచ్చి మీరు అందరూ మోస్ట్ వెయిటింగ్ అడుగుతూ ఉన్నారు కదా నాకు కమెంట్స్లో, అక్క రుద్వేదికి ఫుడ్ ఏం పెడుతున్నారు అనేసి. ఈరోజు నేను రుద్వేదికి హెల్దీగా ఫుడ్ ఏం పెడుతున్నానని చెప్తున్నాను. అంటే హెల్తీ స్నాక్స్, అంటే పిల్లలు ఇప్పుడు ఎదగాలన్నా హెల్దీగా ఉండాలన్నా వాళ్ళకి మంచి న్యూట్రిషన్ అందే ఫుడ్ ఇవ్వాలి కదా. సో వాటితో పాటు ఇంకా వాళ్ళ ఏజ్న పిల్లలు ఉంటారు కదా. సో రుద్వేదే కాకుండా మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఎలాంటి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి అనేది ఈరోజు నేను ఈ వీడియోని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. ఏంటమ్మా ఇది? యాపిల్. ఏ ఫర్ చూసారా, రుద్వేద్ కూడా చెప్తున్నాడు యాపిల్ అనేది హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఏనమ్మా ఇది? యాపిల్. ఏ ఫర్ యాపిల్. ఓకే ఓకే ఓకే. ఇది రుద్వేద్ బీఫ్. బనానా. బనానా. నెక్స్ట్ సీఫోర్ ఫుడ్ లేదు కాబట్టి మనం స్ట్రాబెర్రీ. 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 సో రుద్వేదే మీకు అన్ని చెప్తాడు. ఓఫర్ ఆరెంజ్. ఆరెంజ్. సో ఈరోజు రుద్వేదికి ఇష్టమైంది యాపిల్ పాన్ కేక్ చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ, మీకు కూడా. అదిగోండి యాపిల్. ఏంటిది? యాపిల్. ఎస్, వాళ్ళందరికీ చెప్పు మీరు తినండి అని. విసిరేయొద్దు. బాల్ అనుకొని ఒక్కొక్కసారి విసిరేస్తాడు. సో ఈ పాన్ కేక్ ఎలా చేయాలని బనానా. బనానా వాడు అడిగేది బనానా. బనానా. అమ్మా బనానా లేదంట, ఇలా మీకు ఇస్తుకుడు. వాడికి బనానా కూడా ఇష్టం. సో ఈరోజు మీకు ఈవినింగ్ టైం ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా హెల్తీ న్యూట్రిషన్స్ అన్నీ ఉంటుంది, పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతాయి. సో వాడికి నేను అందుకే ఎప్పుడు హెల్తీగా ఫ్రూట్స్ ఇస్తాను. ఒక్క నిమిషం. ఓ చిక్కీతో వెళ్ళు, నువ్వు నానమ్మతో వెళ్ళు. నానమ్మ ఇస్తారు. అదిగో నీదే అమ్మా ఇవన్నీ. సో రుద్వేద్ వాడికి అలవాటు కదా అన్నీ నేను చేస్తున్నప్పుడు వాడు అన్నీ పాటు చేస్తూ ఉంటాడు. అందుకే నేను మా అత్తయ్య గారికి ఇచ్చాను, అల్లరి ఎక్కువైపోతుంది అనేసి. ఫస్ట్ అయితే మీకు నేను కొన్ని ఫ్రూట్స్ అంటే ఈజీగా రెడీ చేసుకోవడానికి ఎలా అని చెప్తాను. ఆ తర్వాత యాపిల్ ప్యాన్ కేక్ ఎలా చేయడం కూడా చూపిస్తాను. నేనైతే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను. అంటే ఇది వచ్చి ఏం చెయ్యను, ఇలా వాడికి ఇలాగే పెడతాను. చాలా మంచిది, ఇందులో వైటమిన్ ఏ, ఈ అన్నీ ఉంటాయి. అండ్ స్ట్రాబెర్రీ మీ అందరికీ తెలుసు ఇప్పుడు సీజన్ అనేది. సో సీజన్లో చాలా సమ్మర్ సీజన్లో ఇది బెస్ట్ అన్నమాట. దీన్ని నేను కర్డ్తో పాటు పెడతాను, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఆరెంజ్. డిహైడ్రేట్ అవ్వకుండా పిల్లలకి ఆరెంజ్ స్మూతీ చేస్తా. ఆరెంజ్, యాపిల్ అండ్ స్ట్రాబెర్రీ, అది కూడా చాలా మంచిది. నెక్స్ట్ పపాయ. సో ఎప్పుడు ఇలా కట్ చేసి పెట్టేసుకుంటాను నేను, ఎందుకంటే సమ్ టైమ్స్ పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, అప్పటికొచ్చి మనం రెడీ చేసుకోలేము. హెయిర్ టైటర్ దీంట్లో మనం పెట్టేసుకుంటే అప్పుడప్పుడు ఈవినింగ్ ఈజీ అయిపోతుంది. సో బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. చీజ్, స్వీట్ కార్న్,
పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎమ్మి టేస్టీగా ఉంటుంది ఈ చీజ్. కాబట్టి గుడ్ ఫ్యాక్ట్ అన్నమాట, ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓట్స్ అనేది మీ అందరికీ తెలుసు, గుడ్ ఫైబర్. సో నేను అన్ని దాంట్లో కంపల్సరీ డైలీ వాడికి ఇస్తాను. ఓట్స్ అనేది మిస్ చేయను. అంటే మనం లంచ్ వేరేలా ఉంటుంది, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వేరేలా ఉంటుంది. హెల్తీ స్నాక్ అనేది కూడా వాళ్ళకి బోరు కొట్టకుండా డిజైన్గా ఇవ్వాలి, అది ఫ్రూట్స్తో ఎస్పెషల్లీ అంటే ఆలోచించండి. అందుకే నేను కూడా న్యూ మదర్ కదా, కొన్ని థింగ్స్ అలా నేర్చుకున్నాను. ఎగ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎగ్ కూడా ఇస్తాను. సో ప్యాన్ కేక్లో అది కూడా నేను చేస్తాను వాడికి తెలియకుండా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను యాపిల్ ప్యాన్ కేక్ ఎలా చేయడం అనేది చూపిస్తాను. ఒక యాపిల్ తీసుకున్నాను, వాష్ చేసి దీన్ని పీల్ చేసేస్తాను నేను. సో వాళ్ళు హెల్తీ మజిల్స్, హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు, హెల్తీగా గ్రో అవుతారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఏది హెవీగా అనిపించదు. స్నాక్స్ అనేది ఫ్రూట్స్ కదా, లైట్గా ఉంటుంది, హ్యాపీగా ఆడుకుంటారు. అంటే దీంట్లో మీరు ఏమంటారు డ్రై ఫ్రూట్స్ పౌడర్ వస్తుంది, అది కూడా యాడ్ చేయొచ్చు. నేను అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇస్తాను కాబట్టి స్నాక్లో మీకు చూపించట్లేదు, మీకు ఆప్షన్ అది. సో యాపిల్ అనేది ముందుగా మనం కట్ చేసుకోలేము, ఎందుకంటే అందరికీ తెలుసు యాపిల్ కలర్ వచ్చేస్తుంది. అందుకోసమే నేను అప్పుడే ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకోవడం. వేరే ఫ్రూట్స్ అనేది కొంచెం ముందుగా, అంటే అన్ని ఫ్రూట్స్ ఎప్పుడు అలా చేయను, చూసుకొని చేస్తా. సో ఇది అందరికీ నచ్చుతుంది. లైక్ ఇప్పుడు రుద్వేదికి 1.5 years, 1 year ఏజ్ పిల్ల నుంచి కూడా మీరు ఇవ్వచ్చు, పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఇవ్వచ్చు మీ ఇంట్లో. టేస్టీగా ఉంటుంది. అండ్ అవకాడో కూడా ఇవ్వచ్చు. నిన్ననే వాడికి అవకాడో తినిపించాను కాబట్టి ఈరోజు ఇవ్వట్లేదు. దాంతో కూడా ఎగ్ విత్ అవకాడో ప్యాన్ కేక్ చేసి ఇచ్చాను, అది కూడా గుడ్ ఫ్యాక్ట్. సో మీ పిల్లలకి ఇవ్వచ్చు, అది నేను డైలీ ఇవ్వను, చూసుకొని ఇస్తాను. సో ఇలా కట్ చేసుకొని వాడి బౌల్లో వేసుకుంటున్నా. వాడికి నేను ఇలా పెట్టేసుకున్నాను, కొంచెం వాటర్ తీసుకుంటున్నా. సో ఇది ఇప్పుడు బాయిల్ అవ్వాలి యాపిల్. సో యాపిల్ బాయిల్ అవుతుంది, ఆలోగా ఓట్స్ని పౌడర్ చేసుకుంటాను. సో ఓట్స్ వచ్చి 2 spoons. సో మీరు ముందుగా ఇది పౌడర్ చేసి కూడా పెట్టుకోవచ్చు, నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను, ముందుగా చేసుకోలేదు. అండ్ గోధి పౌడర్, వీట్ పౌడర్, ఇది 1 spoon దీంట్లోనే మిక్స్ అవుతుందని వేస్తున్నాను. అంటే మనం ప్యాన్ కేక్ చేస్తున్నాం కదా దానికి ఇది దీంతో పాటు బెల్లం పౌడర్, ఇది 1 spoon దాంతో పాటు మిక్స్ అవుతుంది. స్వీట్గా ఉంటుంది, వాళ్ళు అప్పుడు ఇష్టపడతారు అనేసి. 2 minutes పౌడర్ చేసుకొని వచ్చేస్తా. సో ఇలా 3 మిక్స్ అయ్యి ఇలా పౌడర్ అయింది. యాపిల్ బాయిల్ అయ్యాక నేను స్మాష్ చేసుకుంటాను, మిక్సీ చెయ్యను. అంటే ఫ్రూట్స్ని మీరు కూడా కమెంట్స్లో చెప్పారు మిక్సీ చెయ్యొద్దు అక్క అని, వాడిది 7th month ఫుడ్ పెట్టినప్పుడు. సో నేను కూడా ఫాలో అవుతున్నాను. సో ఈలోగా మనం బనానా అండ్ ఎగ్ది చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, వద్దు, ఒకటి కంప్లీట్ అయ్యాక ఒకటి దానికి వెళ్దాం, జంప్ చెయ్యను. సీరియస్లీ చాలా బాగుంటుంది, వాటితో పాటు నేను తినేస్తుంటాను ఈ ప్యాన్ కేక్ని. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సో ఇప్పుడు 1.5 year కాబట్టి అలాగే ఇవ్వచ్చు. యాపిల్ వాళ్ళకి పళ్ళు వచ్చింది కదా, అలాగే తింటారు. బనానా కూడా అలాగే ఇస్తే తింటారు, కానీ ఒక్కొక్క ఫ్రూటే వెళ్తుంది కదా, అన్నీ ఇలా మిక్సింగ్ ఉండదు అనేసి నేనేం చేస్తాను, సో ఇలా అన్ని విటమిన్స్ అనేది, అంటే పిల్లలకి న్యూట్రిషన్స్ అనేది వెళ్ళాలనేసి అన్నీ ఇలా నేను మిక్స్ చేసి ఇస్తూ ఉంటాను. అంటే అది కూడా చెప్తారు మీరు, అక్క వాళ్ళు ఇప్పుడు రా ఆపిల్ తినొచ్చు అనేసి, కానీ ఇలా మిక్స్ చేసి తింటే ఒక టేస్టీ ఉంటుందని చేస్తున్నాను.
అంటే ఆ వాటర్ని వేస్ట్ చేయను. మనం దాన్ని చల్లారయ్యాక వాళ్ళకే తాగిస్తే చాలా మంచిది. అంటే యాపిల్ది బాయిల్ వాటర్ కదా, సో ఇవ్వచ్చు డ్రింకింగ్కి మంచిది. నేను అలాగే చేస్తా. సో ఇప్పుడు దీన్ని నేను స్మాష్ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ ప్యాన్ కేక్ చేసుకొని తినొచ్చు. అంటే ఓన్లీ పిల్లలకేనా అనుకుంటారు, నేను వాటితో పాటు తింటాను కాబట్టి మీరు కూడా తినొచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్, హెల్తీ స్నాక్స్. సో ఇది స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఈ 3 మిక్స్ చేస్తా. దీనికి యాక్చువల్లీ మీరు మిల్క్ కూడా, అంటే హాట్ మిల్క్ మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే వేడి వాటర్ ఉంటుంది కదా అది కూడా మిక్స్ చేయొచ్చు. నేనైతే ఇంకా వాడికి బయట మిల్క్ ఇవ్వట్లేదు కాబట్టి వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను. సో ఫుల్ యాపిల్, ఎందుకంటే వాళ్ళకి యాపిల్ చేతిలో ఇచ్చామని అనుకోండి, హాఫ్ తింటాడు, హాఫ్ ఎక్కడో విసిరేస్తాడు, హాఫ్ కింద పడి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఫుల్గా అయితే తినరు. ఇలా అయితే ఒక ఫుల్ యాపిల్, అంటే డాక్టర్ అంటారు కదా ఒక ఫుల్ యాపిల్ తినాలి హెల్త్కి మంచిది, మీరు డాక్టర్ దగ్గరికి రారు అని. అందుకే ఇలా చేస్తే అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఫుల్ యాపిల్ తింటారు అనేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో మిక్స్ చేసుకుందాం. ఒక పని చేస్తా, ఈ దీంట్లోనే పెద్ద బౌల్ కదా మీకు కనిపించాలని ఇందులో వేసుకున్నాను, కానీ మిక్సింగ్ కష్టమైపోతుంది కాబట్టి దీంట్లో. అండ్ మీరు రాగి ప్యాన్ కేక్ కూడా చేసుకోవచ్చు, అది కూడా ఎమ్మి టేస్టీగా బాగుంటుంది. అది కూడా ఎలా అనేది మీకు చెప్తాను. మెయిన్ నేను ఏదో వాడు ఎక్కువ ఇష్టపడతాడో అది చేసి చూపిస్తున్నాను. వాటర్ మిక్స్ చేస్తున్నా. సో మీరు కావాలంటే మిల్క్, హాట్ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. సో మిక్సింగ్ అయితే రెడీ అయిపోయింది చూడండి. దోస తవా తీసుకున్నాను ప్యాన్ కేక్కి. స్టవ్ అంటించాలిగా, స్టవ్ అంటించి తవా పెట్టేద్దాం. సో దానికి గీ, ఇది వచ్చి ఇంట్లో గీ, మా అత్తయ్య గారే రుద్వేద్ కోసం గీ ఇంట్లోనే తయారు చేస్తారు. నేను బయట గీ తీసుకోను, బయటది బాగుండదు అనేసి, అందుకే అత్తయ్య చేసిన ఇంట్లో గీనే వాడుతున్నాను. వేడవల్గా, వేడిలా చెక్ చేస్తున్నా. ముట్టి టచ్ చేయకూడదు, ఇలా దూరం నుంచి టచ్ చేస్తే తెలిసిపోతుంది. సో డ్రాగన్ ఫ్రూట్, ఈ పప్పాయ ఇవన్నీ చాలా బాగుంటుందండి. అది కూడా మీరు అలా సింపుల్గా సింగిల్గానే ఇవ్వచ్చు. సో నేనైతే బయటకు వెళ్ళినప్పుడల్లా అలా తీసుకెళ్ళిపోతాను. సో తినిపిస్తా, వాడు ఇష్టపడతాడు రుద్వేద్. కానీ ఏది బలవంతం చేయకండి, వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే తినిపిద్దాం. సో అలా తీసుకెళ్తాను, వాడికి ఆ టైంకి ఏది నచ్చుతుందో అలా దాన్నే నేను వాడికి తినిపిస్తా, ఫోర్స్ చెయ్యను. సో ఇప్పుడు మనం ప్యాన్ కేక్ వేసుకుందాం. సో ఆప్షన్ అంటే బటర్ కూడా యూస్ చేయొచ్చు, నేనైతే బటర్ యూస్ చేయట్లేదు. బటర్ కూడా వేసినా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అంటే కొంచెం ఇంకొంచెం పెద్ద పిల్లలకి నచ్చుతుంది కదా, గీ వద్దు నేను గీ తిన్ను అనే వాళ్ళకి బటర్ యూస్ చేయొచ్చు. తర్వాత బ్రెడ్తో కూడా మనం లైక్ ఎగ్ని మిల్క్తో మిక్స్ చేసి బ్రెడ్ పెట్టి దాని మీద వేసుకొని కూడా, దాని మీద హనీ వేసుకొని కూడా ఎమ్మిగా తినొచ్చు. చాలా ఉన్నాయి ఇప్పుడైతే ప్యాన్ కేక్స్, ఎమ్మి అలా చెప్తూ ఉంటాను. అలా మీరు నోటెట్ చేసుకొని ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, టేస్ట్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఏ ప్యాన్ కేక్ నచ్చింది అనేది. సో బ్రెడ్కి మనం ఎలా చేద్దామంటే, కొంచెం పెద్దవాళ్ళకి ఇది ఒక 3 బ్రెడ్ పీసెస్ తీసుకొని చీజెస్ పెట్టేసి తవా మీద పెట్టేసి వేడి చేసి దానికి ఎగ్తో పాటు ఒక ఓల్ ఎగ్ని కొట్టేసి దాంట్లో మిల్క్ను మిక్స్ చేసి బాగా స్మాష్ చేసి దాని మీద వేసి
వాళ్ళకి తెలీదు అది ఎగ్ మిల్క్ అన్ని యాడ్ అయి ఉందనేసి. అది కూడా మనకి ప్రోటీన్ కదా. సో దాని మీద హనీ వేసేసి ఇస్తే చాలా బాగుంటుంది. అది మనం కూడా తినొచ్చు, ఎమ్మిగా ఉంటుంది. అది బ్రేక్ఫాస్ట్ కూడా వాడుకోవచ్చు. కొంచెం హెవీ అనిపిస్తుంది కాబట్టి నేను ఈవినింగ్ టైంకి ఇవ్వను, అంటే నైట్ డిన్నర్ తినాలి కదా. నైట్ స్నాక్స్కి కొంచెం లైట్ ఫుడ్లా ఇస్తేనే బాగుంటుంది. ఇలా 2 times మెత్తగా అనుకుంటే అయిపోతుంది. ఎక్కడ ఇరగలేదు చూసారా. నేను కొంచెం మంట మీడియంలోనే పెట్టుకున్నాను. ఫస్ట్ హై పెట్టాను, తర్వాత స్లో పెట్టాను, ఇప్పుడు కొంచెం మీడియం పెట్టాను. యాపిల్ ప్యాన్ కేక్ రెడీ. సో రుద్వైకి తినిపిద్దాం, వాడికి ఆకలేస్తుంది, వాడు రెడీ. సో పదండి. సో యాపిల్ ప్యాన్ కేక్. Apple, Juju, apple. Ba. Hush. Dance edamma. Shaking Pushpavati. Rudvait. Shaking Pushpavati. Fish. లోపల నవ్వి కడుపు చెక్కలైపోతోంది. క్యాటి నా అమ్మ. రుద్వేదికి కొంచెం కోల్డ్ అయింది. హ్యాండ్ అంట హ్యాండ్. హెచ్ ఫర్ హ్యాండ్ అంట. ఐస్ క్రీమ్ మమ్మా హ్యాండ్ అంట. ఐస్ క్రీమ్ పూజు కారమ్మ. ఇప్పుడు యోగర్ట్ చూపిస్తున్నాను. ఇది కూడా చాలా మంచిది. ఇప్పుడు పిల్లలకి కర్డ్ రైస్ ఎలా తినిపిస్తామో, కొన్ని పిల్లలకి కర్డ్ అనేది నచ్చదు, అంటే రైస్తో పాటు తింటే వామిటింగ్ చేసేస్తారు. మా అక్క రిక్కీకి అయితే ఉత్తి కర్డ్ తినిపించేవారు. ఇప్పుడు కూడా వాడు కర్డే తింటాడు. మా ఆయన గారు కూడా కర్డ్ అనేది ఇప్పుడు కూడా నచ్చదు, ఆయన తినరు. కాబట్టి యోగర్ట్ అంటే ఏ పిల్లలకైనా నచ్చుతుంది. అంటే దాంట్లో యోగర్ట్ అంటే లైక్ ఉత్తి యోగర్ట్ కాదు, దాంతోపాటు మనం ఫ్రూట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కంపల్సరీ వారికి నచ్చుతుంది. నేను కూడా బయట యోగర్ట్ కన్నా ఇంట్లో యోగర్టే ఎప్పుడూ తయారు చేసి పెట్టుకుంటాను. లైక్ ఇలా కర్డ్ అంటే ఎక్కువ తీసుకోకూడదు, కర్డ్ కూడా 2 spoons మ్యాక్సిమం. అంటే వాడు చిన్నోడు కాబట్టి, మీ పిల్లలు పెద్దోళ్ళు కాబట్టి క్వాంటిటీ మీరు చూసుకొని తీసుకోవచ్చు. ఇది మంచి బ్యాక్టీరియా అండి స్టమక్కి. మనకు స్టమక్ ఏదైనా అప్సెట్ అయినా లైక్ స్టమక్ పెయిన్ వచ్చినా ఇది గుడ్ బ్యాక్టీరియా అంటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అండ్ ఏజ్ అయిన వాళ్ళు కూడా రోజు పెరుగు అనేది కంపల్సరీ తీసుకోవాలి. బటర్ మిల్క్ ఎంత ఇంపార్టెంట్, కర్డ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇంట్లో చాలా గుడ్ బ్యాక్టీరియాస్ అని ఉంటాయంట. సో దీనికి మనం ఏం చేద్దామంటే లైట్గా ఇలా పపాయ చిన్నగా ఫ్లేవర్ కోసం సైడ్ పెట్టుకుంటున్నా, తర్వాత మిక్స్ చేస్తా. అండ్ స్ట్రాబెర్రీ అంటే ఇది వాడికి ఒకలా అనిపిస్తుందని పైన తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు సమ్మర్ కదా, కంపల్సరీ ఫ్రూట్స్ జ్యూస్ అనేది పిల్లలకి ఇవ్వాలి, చాలా హెల్తీ. సో వాళ్ళకి ఇలా మనం ఫ్లేవర్గా డిజైన్ చేసిస్తే కంపల్సరీ నచ్చుతుంది. వాళ్ళు తింటారు కానీ కొంచెం స్మాష్ చేస్తే వాళ్ళకి తెలియదు. చిన్న కట్ చేసి మనం స్మాష్లా చేస్తే స్మూత్గా వాళ్ళకి కర్డ్తో పాటు వెళ్ళిపోతుంది అనేసి. యాక్చువల్లీ గ్రైండ్ చేస్తారు, మిక్సీ చేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది. నేను కొంచెం వాళ్ళకి టేస్టీగా ఉండాలని మిక్సీ వాడట్లేదు. ఏ ఫ్రూట్ కూడా నేను ఇప్పుడు అస్సలు మిక్సీ వాడట్లేదు. సో ఇలా దాని నుంచి జ్యూస్ కూడా వచ్చింది, స్మాష్ కూడా అయింది. సో ఇప్పుడు దీంతో పాటు మిక్స్ చేస్తున్నా.
అంటే మనం ఒక్క ఫ్రూటే వేసుకోవచ్చు. మ్యాంగో, రస్బెర్రీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ. సో మన ఇష్టం. సో ఇలా ప్లెయిన్గా, అంటే వాడికి రైస్తో కర్డ్ నచ్చదు కాబట్టి ఇలా ఒక ఫ్రూట్తో పాటు మనం ఇలా పెరుగుతో మిక్స్ చేసి ఈవినింగ్ టైం ఇది కూడా ఇచ్చిన చాలా మంచిది. సో నా స్ట్రాబెర్రీ యోగర్ట్ రెడీ. సో మీకు నేను చెప్పిందాన్ని నచ్చింది అనుకుంటున్నాను నా టిప్స్. మీ దగ్గర కూడా టిప్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, షేర్ చేయండి. సో మీరు మీ పిల్లలకి ఈవినింగ్ టైమ్స్ ఎలా ఇస్తున్నారు, లైక్ ఏ ఫ్రూట్ ఇస్తున్నారు, నేను చేసిన దాంట్లో మీకు ఏది నచ్చింది అనేది నాతో పాటు కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరి ఏం చేయాలి? షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి తప్పకుండా. కీర్తి, జై ధనుష్. లవ్ యూ ఆల్.